బస్టాండ్ వద్ద గల అంబికా ఫ్లవర్స్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా డాక్టర్ అంబేద్కర్ జీవితంలో జరిగిన విషయాలను విశేషాలను వారి జీవిత చరిత్రను అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆయన్ని అగౌరవపరిచిన తీరు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ గౌరవించి ఆయనకు సంబంధించిన 5 ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి వారి స్మార్థంగా గౌరవార్థంగా అభివృద్ధి పరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయజీ వేమ, రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్తి, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, రాష్ట్ర నాయకులు శరణాల మాలతీరాణి, నాయకులు పింగుల నాగమోహన్, కొర్రెళ్ల సుధాకర్ కృష్ణ, చేకూరి గణపతి, మత్తి శాస్త్రి, నగరపాటి సత్యనారాయణ, నడపన దానభాస్కర్రావు, గాది రాంబాబు, ఒట్టెత్తు యేసు, అగ్రహారం వెంకటేశ్వరరావు, ఆడపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన చట్టాలు ఇవ్వటం, ఈ కాంగ్రెస్ పెద్దలు వీరంతా 90లో ఏదైతే భారత జాతిని ఇలా దూరం చేయాలని అసలు అవమానాలతో కానీ ఈ రోజు శ్రీ అంబికా కృష్ణ గారిని సాధారణంగా సభ జిల్లాల ఇన్ఛార్జ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో వారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఇంగ్లాండ్ వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయన భారతదేశంలో చదువు ప్రారంభించి బరోడా మహారాజ్ గారి యొక్క నేతృత్వంలో వారి ఆర్థిక సహాయంతో వారు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బరోడా రాజు గారు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తించి ఇతను ఖచ్చితంగా భారతదేశంలో అత్యున్నటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి ఈయన అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ గుర్తింపుకు తగ్గట్టు వారు ఆయనకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా అంబేద్కర్ని పిలిచేది ఆయన నామధేయం కాదు. ఆయన టీచర్ అండి. వారి టీచర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన అంబేద్కర్కి ఈ పేరుని నీకు ఉన్నటువంటి మెహర్ అనేటటువంటి చివరి పేరుతో నువ్వు కొనసాగలేవు, ఈ వర్ణ వివక్షత ఉన్న కారణంగా నా పేరు మీరు తీసుకో, నా పేరు తగిలించుకుని నువ్వు ఎదగలమని చెప్పి ఆ అభ్యుదయ బ్రాహ్మణవాది అతని పేరు అంబేద్కర్. కర్ర అంటే మహారాష్ట్రలో బ్రాహ్మిన్స్, టెండూల్కర్, గవాస్కర్, వెంకసర్కర్ చివరిన కర్రలు వస్తే బ్రాహ్మిన్ కంపెనీ. ఇట్టి పేరు అంబేద్కర్ అనేటటువంటి పేరు ఆయన దాన్ని స్వీకరించి బరోడా మహారాజ్ గారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో వారు 1916లో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. శ్రీమతి శరణాల మాలతీరాణి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోదరుడు మత్తి శ్రీనివాస శాస్త్రి గారు ఈ సమావేశంలో పార్టీ పిలుపునందుకుని ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి గురించి 4 మంచి మాటలు వినడానికి, అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకోవడానికి మీ అందరూ రావటం, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక్కొక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య వక్తలు మొదటిది ముఖ్య పాత్ర పోషించే టైంలో కూడా నెహ్రూ గారు బాగా ఖచ్చితంగా ఆయన్ని వ్యతిరేకించిన పరిస్థితి. ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి పట్టభద్రులు ఆయన అయినప్పటికీ కూడా ఆర్థిక అంశానికి క్యాబినెట్ నిర్ణయానికి కూడా ఆయన పూర్తిగా దూరం పెట్టి ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, దేశం ముందుకు వెళ్ళకూడదు అనే విషయంలో మరి నెహ్రూ గారు చేసే కుయుక్తులన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి భవిష్యత్ తరాలకి తెలియాల్సిన అవసరమైతే నిజంగా మనం ఆ విశ్వ ప్రచారం ఫలించింది అని అనుకోవాలి. దానికి అనుమానం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దానికి నాయకత్వం వహించిన మన భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు గెలుచుకుంటే మరి 2024 ఎన్నికల్లో 240 స్థానాలే గెలుచుకున్నారు. మరి ఇంతటి విష ప్రచారాన్ని ముఖ్య వక్తగా విచ్చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పెద్దలు పాకా సత్యనారాయణ గారికి, బీజేపీ రాష్ట్ర
కార్యవర్గ సభ్యురాలు సోదరి సరణాల మారుతీరామ్ గారికి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ గారికి, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మిత్రులు మరి శాస్త్రి గారికి, ఈ అంబేద్కర్